ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని మౌంట్ అబూ ప్రధాన కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ధానబాయిపేట బ్రాంచ్ ప్రతినిధి బీకే చిరంజీవి వెల్లడించారు. స్థానిక గణేష్ చౌక్లో ఉన్న ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కాన్ఫరెన్స్కు సంబంధించిన వివరాలను తెలిపారు. మీడియా ఆధ్యాత్మికత, విలువల ఆధారిత జర్నలిజం, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, సమాజంలో మీడియాపై జరుగుతున్న ఒత్తిడి తదితర అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన స్పీకర్స్ వారి అనుభవాలను వివరిస్తారని, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు తెలియజేస్తారని వివరించారు. 3 రోజుల పాటు వర్క్షాప్లతో పాటు ఎంటర్టైన్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్గా రాజస్థాన్ ఉందని, అక్కడ చాలా ముఖ్యమైన ప్రాంతాలను కూడా తిలకించేందుకు ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఏర్పాట్లు చేస్తామన్నారు. భోజన వసతితో పాటు రైల్వే రిజర్వేషన్కు 7,000 రూపాయలు ఈ సెమినార్లో పాల్గొనేందుకు ప్యాకేజీగా నిర్ణయించమన్నారు. సమావేశంలో బీకే రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బ్రహ్మకుమారిస్ మౌంట్ ఆబూ ఆర్గనైజేషన్ ఉంది. సెప్టెంబర్ 9 నుండి 13వ తారీఖు మధ్యలో మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మౌంట్ ఆబూలో నిర్వహించడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మీడియా సోదరులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మీడియాకు సంబంధించినటువంటి అంటే మీడియా వచ్చేసరికి టాపిక్స్ మీడియా మరియు ఆధ్యాత్మికత, నెక్స్ట్ విలువలో ఆధారిత జర్నలిజం, పాజిటివ్ రిపోర్టింగ్, డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైనటువంటి మీడియా, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, ఇటువంటి మొదలైన అంశాలపైన ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరగబోతుంది. ఇది అందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరము. మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్స్ అక్కడ మంచి మంచి సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 5 రోజుల్లో ఏంటంటే 3 రోజులు ప్రత్యేకించి ఈ యొక్క నాలెడ్జ్ ఓరియంటెడ్గా అంటే ఈ మీడియా వాళ్ళకి సంబంధించి ఈ ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి జ్ఞానపరంగా చర్చించడం జరుగుతుంది. ఇందులో రకరకాల వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక 2 రోజులు ఏంటంటే ఇది కేవలం మనకి సబ్జెక్ట్ పరంగానే కాకుండా ఒక మనకి రిలీఫ్ కోసం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఒక రిఫ్రెష్మెంట్ కింద కూడా ఉండాలి. అందుచేత ఏంటంటే ఒక 2 రోజులు ఏంటంటే ప్రత్యేకించి సైట్ సీయింగ్ అనేది అదేంటంటే మౌంట్ ఆబూ అనేది ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్. సో అక్కడ రకరకాల ప్రదేశాలు సందర్శించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి.